హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా ఈ రోజు మనకు కరెంట్ అఫైర్స్ భాగంగా దీని ముందు మనకు ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి మా. త్వరలో వచ్చేసి మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఉంది. ఏమైనా ఎఫ్ఆర్ఓ అదే బీట్ ఆఫీసర్ సెషన్ ఆప్షన్ వస్తున్నాయి. త్వరలో ఈ నోటిఫికేషన్ దాదాపు వచ్చేసి 700 నుంచి 800 పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దీంతో కరెంట్ అఫైర్స్ మెయిన్ కీలక పాత్ర వహిస్తుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ పేపర్ మనకు ఫిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఫిలిమ్స్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఈ క్వాలిఫై ఎగ్జామ్ లో మెయిన్ వచ్చేసి అన్ని సబ్జెక్ట్స్ చదువుతారు, కానీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ చూసుకుంటారు. కానీ చాలా మంది అప్పుడు ఇబ్బంది పడతారు. అందుకే మన ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా లాస్ట్ 2 days లో కరెంట్ అఫైర్స్ చెప్పలేదు. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అంటే 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. విన్నర్ వచ్చేసి ఏ దేశం వాళ్ళు గెలిచింటే సౌత్ ఆఫ్రికా గెలిచింది. సౌత్ ఆఫ్రికా గెలిచారు. అదేవిధంగా రన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే ఆస్ట్రేలియా వాళ్ళు గెలిచారండి. ఆస్ట్రేలియా ఈ యొక్క మ్యాచ్ గెలిచింది. ఈ యొక్క ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 వచ్చేసి సౌత్ ఆఫ్రికా విన్నర్, రన్నర్ వచ్చేసి ఆస్ట్రేలియా గెలిచింది. అయితే ఇక్కడ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ అయితే 2025లో దీని యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి ఎంతంటే, ఈ యొక్క ప్రైజ్ మనీ ఎంతంటే 31 crores 0.5 విన్నర్ కు, రన్నర్ కు వచ్చేసి ఎంతంటే 8.63 crores. అదేవిధంగా మూడో స్థానంలో ఉన్న దేశం ఏదంటే భారత్ కు వచ్చేసి ఎంతంటే 12.42 crores ఈ యొక్క ప్రైజ్ మనీ ప్రకటించారన్నమాట. ఇక్కడ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో దీని యొక్క మెయిన్ వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మార్కమ్ కు వచ్చింది. ఈయన 156 పరుగులు చేసి విజయంగా సాధించాడు. అదేవిధంగా ఇక టెస్ట్ కెప్టెన్ వచ్చేసి ఏమంటే బూమా దీనికి ఫేమస్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ యొక్క ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు గెలిచారన్నమాట. ఈ యొక్క సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం ఇక్కడ దాదాపు 27 సంవత్సరాల తర్వాత అంటే 27 years తర్వాత వచ్చేసి ఈ మ్యాచ్ గెలచడం జరిగింది. ఏ మ్యాచ్ అంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్. అదేవిధంగా ఈ యొక్క ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎస్టాబ్లిష్ ఎప్పుడు 2018లో ఎస్టాబ్లిష్ చేశారు. కానీ స్టార్ట్ చేసిన మాత్రం ఎప్పుడంటే 2019లో దీన్ని స్టార్ట్ చేశారు. 2019లో అయితే ఇక 2019 ఫస్ట్ విన్నర్ వచ్చేసి 2019లో ఈ యొక్క మ్యాచ్ ఫస్ట్ విన్నర్ అంటే ఏ దేశం అంటే న్యూజిలాండ్ గెలిచింది. అప్పుడు రన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే ఏదంటే ఇండియా వాళ్ళు గెలిచారన్నమాట. రన్నర్ ఇండియా. మళ్ళీ వచ్చేసి 2023లో వచ్చేసి ఏ దేశం గెలిచిందంటే ఆస్ట్రేలియా గెలిచింది. ఏ దేశం అంటే ఆస్ట్రేలియా. రన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే ఇండియా వాళ్ళు గెలిచారు, ఇండియా వాళ్ళు. అదేవిధంగా మూడో ప్లేస్ 2025 వచ్చేసి విన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే సౌత్ ఆఫ్రికా. విన్నర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా గెలిచింది. రన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే ఆస్ట్రేలియా వాళ్ళు గెలిచారన్నమాట. ఆల్రెడీ మనం చెప్పినాం, ఈ యొక్క మ్యాచ్ చెప్పినాం. ఈ యొక్క ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఈ యొక్క 2025 ఈ యొక్క ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చాలా గ్రేట్ అండి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా 27 సంవత్సరాల తర్వాత ఈ యొక్క మ్యాచ్ జరిగింది. ఈ యొక్క మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే లార్డ్స్. ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ లోని. లార్డ్స్ లో వచ్చేసి ఏ దేశం అంటే ఇంగ్లాండ్ లో ఉంది. లార్డ్స్ వచ్చేసి ఇంగ్లాండ్. ఈ యొక్క ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎవరు నియమిస్తారంటే ఐసీసీ అంటేనంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అంటేనంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు ఈ యొక్క ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ నిర్వహిస్తారన్నమాట. ఈ యొక్క ఐసీసీ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉంటే దుబాయ్ లో ఉంది. ఐసీసీ హెడ్ క్వార్టర్ దుబాయ్. అదేవిధంగా ఐసీసీ చైర్మన్ వచ్చేసి ఎవరంటే ఇక్కడ ప్రముఖ పర్సన్ వచ్చేసి చైర్మన్ వచ్చేసి ఎవరంటే అమిత్ షా. కొడుకు వచ్చేసి జై షా. అమిత్ షా కొడుకు వచ్చేసి జై షా మాట. అదేవిధంగా ఐసీసీ ఎస్టాబ్లిష్మెంట్ 15th June 1909లో ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా దీంతో వచ్చేసి హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉందంటే దుబాయ్ ఉంది. ఒకప్పుడు ఏ దేశంలో ఇంగ్లాండ్ ఉన్నది. ఇంగ్లాండ్ నుంచి ఎక్కడ చేంజ్ చేసింటే దుబాయ్కి చేంజ్ చేశారన్నమాట. వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఐసీసీ డిప్యూటీ చైర్మన్ గా ఎవరెనికంటే ఇమ్రాన్ ఖాజా ఎన్నికాడు. నెక్స్ట్ అదేవిధంగా మేనేజర్ వచ్చేసి ఐసీసీ చైర్మన్ మేనేజర్ వచ్చేసి వసీం ఖాన్ తీసి మేనేజర్ గా పనిచేస్తారన్నమాట. అయితే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాలి సార్, ఈ యొక్క ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఈసారి మాత్రం ఈ యొక్క 2025లో విన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఇక్కడ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ నిర్వహించిన సంస్థ వచ్చేదంటే ఐసీసీ వాళ్ళు నిర్వహిస్తారన్నమాట. ఐసీసీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆర్గనైజేషన్ ఐసీసీ వాళ్ళు. అయితే ఈ యొక్క మ్యాచ్ మెయిన్ కీలక పాత్ర వహించింది మాత్రం ఎవరంటే ఇక్కడ ప్రముఖ పశ్చిమ సౌత్ ఆఫ్రికా వచ్చేసి బ్యాట్స్మెన్ మార్కమ్ వాళ్ళు గెలిచారు. నెక్స్ట్ అదేవిధంగా ఉమెన్స్ మ్యాచ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి వరల్డ్ కప్ క్రికెట్ ఉమెన్స్ మ్యాచ్
2025లో ఎక్కడ అవుతుంది ఈసారి మా వరల్డ్ కప్ క్రికెట్ మా ఉమెన్స్ మ్యాచ్ 2025లో వచ్చేసి కరెంట్ అఫైర్స్ అంటే శ్రీలంక ఇండియాలో అవుతుందన్నమాట. ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు. అయితే ఈసారి మొత్తం టోటల్ కంట్రీస్ మా ఎన్ని దేశాలు అంటే 8 దేశాలు బాగుంటాయి. ఏదంటే వరల్డ్ కప్ క్రికెట్ మా ఉమెన్స్ మ్యాచ్, ఇక వరల్డ్ కప్ క్రికెట్ ఉమెన్స్ మ్యాచ్ 2025 వచ్చేసి 13 మ్యాచ్. ఏ దేశం అంటే శ్రీలంక ఇండియా అవుతుంది సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు. అదేవిధంగా ఈసారి కొత్తగా వచ్చేసి మా 2 కంట్రీస్ క్వాలిఫై కంట్రీస్ మా ఈసారి 2025లో ఉమెన్స్ లో క్వాలిఫై కంట్రీస్ ఏంటంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్. ఈసారి 2025లో 2 కంట్రీస్ క్వాలిఫై కంట్రీస్ బంగ్లాదేశ్, పాకిస్తాన్. యాక్చువల్ గా 8 దేశాలు క్వాలిఫైలో ఈ 8 దేశాలు కొత్తగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ క్వాలిఫై అయింది 2025లో. ఈ యొక్క 2025 శ్రీలంక అండ్ ఇండియాలో అవుతుందన్నమాట సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు. అయితే ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంటే 1970లో ఇంగ్లాండ్ లో. విన్నర్ వచ్చేసి మా ఇంగ్లాండ్, రన్నర్ వచ్చేసి ఏంటంటే సౌత్ ఆఫ్రికా. అదేవిధంగా 2022లో ఏ దేశం అంటే న్యూజిలాండ్, విన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే ఆస్ట్రేలియా, రన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే ఇంగ్లాండ్. 12th మ్యాచ్. అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఈ యొక్క వరల్డ్ కప్ ఉమెన్స్ మ్యాచ్ ఇది ఎస్టాబ్లిష్ అంటే 1970లో 1973లో స్టార్ట్ చేశారు. ఇది మోస్ట్ ఇది సక్సెస్ఫుల్ టీమ్ వరల్డ్ కప్ క్రికెట్ ఉమెన్స్ మ్యాచ్ మోస్ట్ అంటే ఆస్ట్రేలియా గెలిచారు. ఆస్ట్రేలియా వచ్చేసి ఎన్నిసార్లు గెలిస్తే 7 సార్లు గెలిచిందన్నమాట. కానీ మన ఇండియాకి మాత్రం ఒక్కసారి కూడా ఈ యొక్క వరల్డ్ కప్ క్రికెట్ రాలేదు సార్. కానీ ఈసారి మన ఇండియాలో జరిగే మ్యాచ్ లో ఖచ్చితంగా రావాలని ఖచ్చితంగా దేవుని ప్రార్థిద్దాం. కానీ ఇక్కడ మెయిన్ వచ్చేసి వరల్డ్ కప్ క్రికెట్ వచ్చేసి మోస్ట్ సక్సెస్ ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్ ఎస్టాబ్లిష్ 1970లో. ఇది టోటల్ నంబర్ కంట్రీస్ ఏంటంటే 8 దేశాలు బాగుంటాయి. ఈ యొక్క మ్యాచ్ వెరీ ఇంపార్టెంట్ మనకు కరెంట్ అఫైర్స్ లో స్పోర్ట్స్ పరంగా మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.